ఓం శాంతి. బ్రహ్మకుమారి చారుబేని యొక్క అనుభవం మనం చదువుకున్నాము. ఈరోజు మిగిలింది చదువుకుందాము. మధుబన్ ఆనే మే పతి సే ఛోటీ పరీక్ష. మధుబన్ బయలుదేరడానికి పతి వైపు నుండి చిన్న పరీక్ష వచ్చిందంట. जब मधुबन जाने की बात निकली तो मैंने कहा मुझे भी मधुबन जाना है. మధుబన్ వెళ్ళే మాట ఎప్పుడైతే వచ్చిందో సెంటర్లోని, అప్పుడు నేను కూడా చెప్పాను, నేను మధుబను బయలుదేరుతాను అని సెంటర్లో చెప్పాను. बहन जी ने कहा इसके लिए कम से कम 6 महीने की పవిత్రత चाहिए. అప్పుడు వెంటనే అక్కే చెప్పారంట, మధుబన్ బయలుదేరాలంటే తక్కువలో తక్కువ 6 నెలలు పవిత్రత నియమం ఉండాలి అని. मैंने कहा अभी मुझे 5 महीने हो गए, भारत जाऊंगी तो मम्मी पापा के पास 1 महीने रहूंगी तो 6 मास हो जाएंगे. बहन जी ना नहीं कह सकी. అప్పుడు అక్కే చెప్పారంట, ఆల్రెడీ 5 నెలల నుండి నేను పవిత్రంగానే ఉంటున్నాను, మరి భారతదేశంలో వెళ్ళాక మా అమ్మ నాన్న దగ్గర ఒక నెల రోజులు ఉంటాను, 6 నెలలు అయిపోతుంది అన్నారంట. అప్పుడు ఇంకా అక్కయ్య కాదనలేకపోయారంట. घर आकर बताया कि मैं भारत जाऊंगी, ब्रह्मा कुमारियों का मुख्यालय देखकर आऊंगी. ఇంటికి వచ్చి చెప్పారంట, నేను భారతదేశం వెళ్తాను, బ్రహ్మకుమారిల యొక్క హెడ్ క్వార్టర్ చూసి వస్తాను అని. साथ में बच्ची को भी ले जाना चाहती थी, सबने विरोध किया. తోడుగా మా పాపను కూడా తీసుకెళ్దాము అనుకున్నాను నేను, కానీ అందరూ విరోధం చూపించారు ఇంట్లోని. कारण यही बताए कि वहाँ बच्ची बीमार पड़ जाएगी इसलिए मत जाओ. కారణం ఏంటంటే ఇదే అందరూ అన్నారంటే ఇంట్లోనే, అక్కడికి పాపను పట్టుకొని వెళ్తున్నాం, ఈ పాపకి ఏమైనా జబ్బు చేయొచ్చు, అనారోగ్యం రావచ్చు, అందుకని వెళ్ళకు అని చెప్పారంట. లేకిన్ మేరా విచార్ పక్కా తా, ఇంట్లో అందరూ ఎన్ని చెప్పినా నా ఆలోచన అయితే పక్కాగా ఉంది, వెళ్ళాల్సిందే అని. कल के दिन मुझे मधुबन के लिए निकलना था, तो आज के दिन पति ने कहा चला आज बच्ची को घुमाने कहीं बाहर चले. రేపటి రోజు నేను మధుబన్కి బయలుదేరాలి, ఆ ముందు రోజు పతి చెప్పారంట, పద ఈరోజు బయటకు అలా తిరగడానికి వెళ్ళి వద్దాం, పాపని తిప్పి తీసుకొద్దాము అన్నారంట. मुझे पता पड़ गया कि मुझे भारत जाने से रोकने के लिए ये योजना बना रहे. నాకైతే అర్థమైంది, నన్ను భారతదేశం వెళ్ళడం నుండి ఆపడం కోసమే ఈ ప్లాన్ తయారు చేస్తున్నారు, బయటకు వెళ్దాం పదా అన్నారు అనేది అర్థమైపోయింది. పెళ్ళేసి ముజే ఆభాస్ హో రహా థా కి పరీక్ష ఆనే వాలి. ముందు నుండే నాకు అనుభవం అవుతుంది, లోపల నుండి ఇంట్లోనే పరీక్ష నాకు రాబోతుంది అని. బాబాకు బహుత్ యాద్ కర్తీ రహీ, బాబాని చాలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. पति बाहर लेकर गया और कहने लगा कि तुम मेरे बारे में और बच्ची के बारे में नहीं सोच रही हो. నేను బాబాను కూడా చాలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఏదో పరీక్ష రాబోతుంది అని అనిపించి. పతి ఈ విధంగా బయటకు తిరగడానికి వెళ్దామని బయటకు తీసుకెళ్ళారు. మరి అనడం మొదలుపెట్టారు, నా కోసం అమ్మాయి కోసం ఆలోచించాలి కదా నువ్వు అని. मैंने उससे कहा देखो मैं घर छोड़कर नहीं जा रही, मैं तो देखने के लिए जा रही हूँ कि वो कैसा है क्या है. मुझे अच्छा लगा तो ज्ञान में आगे बढ़ूंगी, अच्छा नहीं लगा तो छोड़ दूंगी, इसमें परेशान होने की क्या बात है. అయితే అక్కే చెప్పారంట, నేనేమి ఇల్లు వదిలేసి వెళ్ళిపోవట్లేదు, కేవలం చూడ్డానికే వెళ్తున్నాను, అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూస్తాను, నాకు నచ్చింది అంటే జ్ఞానంలో ముందుకు నడుస్తాను, నాకు నచ్చలేదు అంటే వదిలేస్తాను. దీనిలోని మీరు అలజడిలోకి వచ్చే విషయం ఏంటి, ఎందుకు అని అన్నారంట చారుబేన్ వాళ్ళ పతితో. वो कहने लगा फिर भी सोच लो, अच्छा लगा तो और कितने दिन तक ब्रह्मचर्य का पालन करना है. అతను అన్నారంట వాళ్ళ పతి, ఆలోచించు సరిగా,
సరే నీకు ఇష్టపడిందనుకో ఆ జ్ఞానం, ఇంకా ఎన్ని రోజులు బ్రహ్మచర్య పాలన చేస్తావు అని అడిగారంట. గాడి మీ గుమ్తి గుమ్తి రాత్ హోగి మేనే కహా ఘర్ చలో. గాడిలో అలా తిరుగుతూ తిరుగుతూ రాత్రి అయిపోయింది. ఇంకా పదండి ఇంటికి అని అన్నాను నేను. ఉస్నే కहा तुम अपना ही सोच रहे हो, मेरा कुछ नहीं सोचा, तुमको जानना ही है तो जाओ, ऐसे कहकर घर ले आया. వాళ్ళ పతి అన్నారంట, నీ ఆలోచనయే నువ్వు ఆలోచిస్తున్నావు, ఎంత చెప్పినా నా కోసం ఆలోచించట్లేదు నువ్వు. సరే వెళ్ళాలనుకుంటే వెళ్ళు, నీ ఇష్టం అనేసి ఇంటికెళ్ళిపోయారంట. కాగజ్ కా షేర్ ఆయా డరానే, కాగితం పులి వచ్చింది నన్ను భయపించటానికి. అగలే दिन एयरपोर्ट जाने लगी तो सास ने फिर शुरू किया अपना पुराना आलाप कि तुम तो अभी बहुत छोटी हो, परिवार का भी सोचना चाहिए, बच्ची का भी सोचना चाहिए, हम तो गृहस्थी है, घर में ही रहना है. రెండో రోజు ఎయిర్పోర్ట్కి బయలుదేరడం ఇంకా ఇంట్లో ప్రారంభించారంట వాళ్ళ అత్త. మొదలుపెట్టారంట పాత ఆలాపనే. ఏమని, నువ్వు ఇంకా ఇప్పుడు చాలా చిన్నదానేమో, నీ కుటుంబం కోసం కూడా నువ్వు ఆలోచించాలి, అమ్మాయి కోసం కూడా ఆలోచించాలి, మనం గృహస్థీలు కదా, ఇంట్లోనే ఉండాలి మనం మంచిగా, అలా వెళ్ళకూడదు అని ఇవన్నీ మొదలుపెట్టారంట వాళ్ళ అత్తగారు. పతినే ఉస్సే కహా అభి వో జానే దో, జాతే సమయం ఉస్సే కుచ్ నీ బోలో. అయితే వాళ్ళ పతి అన్నారంట వాళ్ళ అత్తగారితోని, ఆమె వెళ్తుంది కదా తను, వెళ్ళని, వెళ్ళే సమయంలో నువ్వేం మాట్లాడుకో అన్నారంట వాళ్ళ అమ్మగారితోని, అంటే వీళ్ళ అత్తగారితోని, చారుబేన్ వాళ్ళ అత్తగారు. मैं बच्ची के साथ भारत आई और लौकिक माता पिता के पास गई. నేను అమ్మాయిని తీసుకుని భారతదేశానికి వచ్చాను, లౌకిక అమ్మ నాన్న ఇంట్లో దిగాను. माता पिता ज्ञान में नहीं थे तो मैंने माँ से कहा, मम्मी अगर आपको कोई आपत्ति नहीं है तो सबके लिए मैं ही खाना बनाऊंगी. అయితే అమ్మ నాన్న దగ్గరికి వస్తే వాళ్ళేమో జ్ఞానంలో లేరు, అందుకని నేను వాళ్ళతో చెప్పాను, వాళ్ళ అమ్మగారితో చెప్పారంట, మమ్మీ నీకేమి ఇబ్బంది అవ్వకపోతే నేను అందరి కోసం వంట తయారు చేస్తాను, నువ్వేమి ఇబ్బంది అనుకోకపోతే అని అడిగారంట. వికుషుయే, ఆమె సంతోషపడిందంట, నేనే అందరి కోసం వంట చేస్తాను అని చారుబేన్ అడిగితే. ఏక్ మాస్ బహారే, ఒక నెల రోజులు అలా వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఉన్నారంట. మధుబన్కి నికల్నా తా తో యహా భీ పరీక్ష ఆ గయి. ఇంకా నెల రోజులు అయ్యాక మధుబన్ కోసం బయలుదేరాలి అక్కడి నుండి. అక్కడ కూడా ఒక పరీక్ష వచ్చిందంట. निकलने के एक दिन पहले बच्ची बीमार पड़ गई, उसको दस्त के साथ खून भी निकलने लगा. ఇంకా మధుబన్ బయలుదేరడానికి ఒక రోజు ముందు వాళ్ళ అమ్మాయికి బాగాలేదంట, పైల్స్, బ్లడ్ కూడా పడ్డం మొదలైందంట. मैंने कहा डैडी मुझे आबू तो जानना ही है किसी भी हालत में, अगर वो ज़्यादा बीमार पड़ी तो उसको हॉस्पिटल ले जाना. इतना कहकर मैं मधुबन के लिए रवाना हो गई. అయితే వాళ్ళ నాన్నగారికి అప్పచెప్పారంట అక్కయ్య, డాడీ ఆబు నేను ఎలాగైనా వెళ్ళాలి, ఎట్టి పరిస్థితులనైనా, ఒకవేళ నేను వెళ్ళాక పాపకి ఎక్కువైపోయింది అనుకోండి, కొద్దిగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పి మధుబన్ కోసం ఇంకా బయలుదేరిపోయారంట అక్కయ్య. మధుబన్ వెళ్ళిపోయారు. बाबा ने मेरे प्रश्न का ही उत्तर दिया. मधुबन आई, पहली बार बाप दादा से मिली. उस समय मेरे में ज्ञान की इतनी गहराई नहीं थी, लेकिन इतना पता था कि दादी गुलजार जी के तन में बाप दादा आते. మధుబన్ వచ్చేసాను, మొదటిసారి బాప్ దాదాతో కలిశాను. ఆ సమయంలో జ్ఞానం కోసం అంత లోతు అవి నా అవగాహన నాకు లేదు, కానీ ఈ మాత్రమైతే నాకు తెలుసు, గుల్జార్ దాदी తనువులో బాప్ దాదా వస్తారు, उनसे दृष्टि लेना है और वरदान को जीवन में प्रयोग में लेना है. దాదిలో బాప్ దాదా వచ్చినప్పుడు వారి నుండి దృష్టి తీసుకోవాలి, బాబా ఇచ్చే వరదానాల్ని జీవితంలో ప్రయోగంలో పెట్టాలి అని ఈ మాత్రమైతే నాకు తెలుసు. अगर कोई प्रश्न है तो जब पर्सनल मिलते तब पूछ सकते. मेरे मन में प्रश्न उठ रहा था कि బంధన్ से कैसे छूटो. చెప్పారంట ఆల్రెడీ సెంటర్ నుండి, ఒకవేళ ఏదైనా ప్రశ్న ఉంటే మీరు పర్సనల్గా బాబాను కలిసేటప్పుడు అడగవచ్చు అని. నా మనసులో అయితే ప్రశ్న ఉంది, బంధం నుండి నేను ఎలా బయటపడాలి అని. मेरे साथ नैरोबी से एक माता आई थी, मेरे आगे वो थी, उसी ने बाबा से पूछा कि बाबा बांदीली माताओं ने कहा है कि बाबा से पूछना है कि బంధనం से कैसे छूटे. అయితే లైన్లో బాబాతో కలవడానికి వెళ్తున్నప్పుడు చారుబేన్ కన్నా ముందు నైరోబీ నుండి వచ్చినటువంటి ఇంకో మాత ఉన్నారంట. ఆ మాత చారుబేన్ కన్నా ముందు నిల్చొని ఉన్నారు. ఆమె బాబాతో కలిసినప్పుడు బాబాని అడిగారంట, బాబా బాందేని మాతలు కొంతమంది చెప్పారు బాబాని అడగమని, బంధాల నుండి ఎలా
బయటపడాలి, ఎలా విడుదలవ్వాలి అని అడుగుతున్నారు బాందేని మాతలు అని అడిగారంట బాబాను. बाबा ने बताया कि जब कृष्ण का जन्म हुआ ना, तब सब पहरेदार सो गए, जेल के दरवाजे भी खुल गए। आप भी अमृत वेले उठकर शक्तिशाली योग करो और बंधन डालने वालों को शांति और शक्ति का दान दो। इससे वे गहरी नींद में सो जाएंगे और आप क्लास करके वापस आ जाएंगे, तब बाद में जागेंगे। అప్పుడు బాబా చెప్పారంట సమాధానం, కృష్ణుడు జన్మించినప్పుడు కాపులాదారులందరూ నిద్రపోయారు చూడండి. ఆ టైంలో ఎవరికి తెలియలేదు. జైలు ద్వారాలు కూడా తెరవబడ్డాయి, బంధన విడిపోయింది కదా శ్రీకృష్ణునికి. అలా మీరు కూడా అమృత వెళ్ళి లేచి శక్తిశాలి యోగం చేయండి. మీకు ఎవరు బంధన పెడుతున్నారో వాళ్ళకి శాంతి శక్తి యొక్క దానం ఇవ్వండి. దాంతోనే వాళ్ళం లోతైన నిద్రలోకి వెళ్ళిపోతారు, డీప్ స్లీప్లోకి. అప్పుడు మీరు క్లాస్కి వెళ్ళి వినేసి వచ్చేయండి. ఆ తర్వాత వాళ్ళు మేలుకుంటారు మీరు వచ్చేటప్పటికి, మీరు వచ్చిన తర్వాత అని చెప్పారంట బాబా. मुझे बहुत खुशी हुई कि मेरे भी प्रश्न का उत्तर मिल गया. వెంటనే నాకు చాలా ఖుషి అయింది, నా మనసులో ఉన్న ప్రశ్నకే సమాధానం దొరికేసింది బాబా నుండి అని. 3 दिन के बाद मैं మధుబన్ से रवाना हो गई लोग के घर की ओर. 3 రోజులు అయింది మధుబన్లో. 3 రోజులు అయిన తర్వాత మధుబన్ నుండి లౌకిక్ ఇంటికి వచ్చేస్తారంట. అమ్మ నాన్న దగ్గర అమ్మాయిని వదిలేసి వచ్చారు కదా. బచ్చితో టీక్ హోగైతే, అమ్మాయి అయితే బాగా అయిపోయిందంట, ఒంట్లో బాగాలేని అమ్మాయి కూడా బాగా అయిపోయింది. मैं समझती हूँ वो मेरे निश्चय की परीक्षा थी, उसमें मैं पास हो गई. అదే నేను మధుబన్ బయలుదేరే ముందు నిశ్చయం యొక్క పరీక్ష జరిగింది, అందులో పాస్ అయిపోయాను నేను. उसके बाद मैं లండన్ आई भाई के पास. అప్పుడు భారతదేశం నుండి బయలుదేరి లండన్ వెళ్ళారంట. లండన్లో వాళ్ళ అన్నయ్య ఉన్నారు, వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళారంట. భాయికి घर से सेंटर बहुत दूर था. వాళ్ళ అన్నయ్య ఇంట్లో నుండి సెంటర్ అయితే చాలా దూరం అంట లండన్లో. नैरोबी से बाबा की 3 मुरलियाँ लेकर चली थी. जब लंदन पहुंची तो मेरे पास 1 मुरली रह गई थी. నైరోబీ నుండి బాబా మురళీలు 3 మురళీలు తీసుకొని బయలుదేరాను నేను. నేను లండన్ వెళ్ళేటప్పుడు నా దగ్గర ఒక మురళీయే ఉంది. రోజు వహీ 1 మురళీ పడితే थी, ఓ మురళీ थी శివశక్తి పర్. రోజు ఒకే మురళీ పట్టుకొని నేను చదువుకుంటూ ఉండి నన్ను, ఎందుకంటే సెంటర్ దూరం, లండన్లోని సెంటర్కి వెళ్ళడానికి అయ్యేది కాదు. అందుకని ఆ ఒకే మురళి పట్టుకొని చదవడము, దానిలో ఉన్న పాయింట్స్ అభ్యాసం చేయడం చేస్తూ ఉండేవారంట. ఆ మురళి శివశక్తి స్థితి పైన ఉందంట. ఉసి మురళి से कुछ पॉइंट्स निकाल कर उन पर अभ्यास करती थी. मैं शिवशक्ति हूँ, मुझे कोई ना कुछ कह सकता ना कुछ कर सकता, मेरे साथ सर्वशक्तिमान शिव हैं, मैं कंबाइन हूँ, ऐसे में అభ్యాస్ करती थी. అదే మురళి చదువుకుంటూ నేను శివశక్తిని, నన్ను ఎవరు ఏమి అనలేరు, నన్ను ఎవరు ఏం చేయలేరు, నాతో సర్వశక్తివంతుడు శివుడు ఉన్నాను, నేను కంబైన్డ్గా ఉన్నాను శివ బాబాతో అని ఇలా అభ్యాసం చేయడం మొదలుపెట్టారంట. రోజు అదే ఒకే మురళి చదువుకుంటూ. दादी जी ने दृष्टि देते हुए कहा, जाओ कुछ नहीं होगा. कुछ दिनों के बाद एक दिन सेंटर पर गई, जयंती बहन मिली. उन्होंने दादी जानकी जी से परिचय कराया. కొన్ని రోజులు అయ్యాక సెంటర్కి వెళ్ళారంట లండన్లో. ఒకరోజు వెళ్తే జయంతి బేన్ కలిసారంట. జానకి దాదితో పరిచయం చేయించారంట. దాదీనే కహా, ఇస్కో తో పహచాన్తీ హూ, ఏ మేరీ సఖీ హై. దాది చెప్పారంట, ఈమె నేను గుర్తుపట్టాను, ఈమె నా సఖీ అన్నారంట జానకి దాది. ऐसे दादी ने मुझे बहुत प्यार दिया, హిమ్మత్ బడాయి, నాకు చాలా ప్రేమ ఇచ్చారు, సాహసాన్ని కూడా పెంచారు దాదీజీ. मैं लंदन में पहले 1 मास रही, उसके बाद 15 दिन के लिए टिकट आगे बढ़ाई, उसके बाद फिर 15 दिन के लिए बढ़ाई. मुझे लंदन में रहते लगभग 2-2.5 महीने हो गए थे. तो पति को संशय आने लगा कि ये वहीं तो नहीं रहने वाली है. वो बार बार फ़ोन करता रहा. ఈ విధంగా నేను లండన్లోని ఒక నెల రోజులు ఉన్నాను మా అన్నయ్య గారి ఇంట్లోని. దాని తర్వాత ఇంకో 15 రోజుల కోసం టికెట్ ఎక్స్టెండ్ చేశాను, పెంచాను. మళ్ళీ దాని తర్వాత ఇంకో 15 రోజుల కోసం పెంచాను. ఇలా మొత్తము 2-2.5 నెలలు ఉండిపోయాను లండన్లోని. అప్పుడు ఇంకా పతికి డౌట్ వచ్చేసిందంట, ఈమె అక్కడే ఉండిపోతుందా ఏంటి అని గడి గడికి ఫోన్ చేయడం మొదలు పెట్టారంట వాళ్ళ పతి. दादी जानकी जी मधुबन गई थी, वापस आई. मैंने दादी जी से पूछा क्या करूं. जानकी दादी మధుబన్ వచ్చారంట అదే సమయంలోని. దాది ఎప్పుడైతే తిరిగి వచ్చేసారో దాదీని కలిశాను, అడిగాను ఇలా ఉంది నా పరిస్థితి, నేను ఏం చేయాలి అని అడిగారంట. दादीजी मुझे दृष्टि देती रही और कुछ समय के बाद कहा, आप जाओ नैरोबी, कुछ नहीं होगा.
దాది కొద్దిసేపు అలా దృష్టిస్తూ ఉన్నారంట. చారుబేన్కి దృష్టిచ్చి తర్వాత చెప్పారంట, వెళ్ళు నువ్వు నైరోబి వెళ్ళు, ఏం అవ్వదు నీకు అని చెప్పారంట. మై నైరోబి గయి 3 సాల్ తక్ వహీ రహీ. మరి నేను నైరోబి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక 3 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. ఉస్కే బాద్ ఫిర్ సే మధుబన్ ఆయి బాప్ దాదా సే మిల్నే. 3 సంవత్సరాలు అయ్యాక మళ్ళీ బాప్ దాదాతో కలవడానికి మధుబన్ వచ్చాను. 3 साल की अवधि में मुझे खास कोई विघ्न नहीं आया. ఈ 3 సంవత్సరాల్లో కూడా నాకు ప్రత్యేకంగా ఏ విఘ్నం రాలేదు. मैं अपने पुरुषार्थ और ईश्वरीय सेवा में मस्त थी. నేను నా పురుషార్థము మరియు ఈశ్వరీయ సేవలో మస్తుగా నిమగ్నమై ఉండేదాన్ని. जब दूसरी बार सन 1982 बाप दादा से मिली तो बाबा ने वरदान दिया कि तुम महावीरनी हो, శక్తి షేరిని हो. రెండోసారి ఎప్పుడైతే 1982లో బాప్ దాదాతో కలుసుకున్నారో అప్పుడు బాబా పర్సనల్గా వరదానం ఇచ్చారంట అక్కికి 82లో, నువ్వు మహావీరిని శక్తి షేరిని అయి ఉన్నావు అని. साथ में बच्ची भी थी, वो भी रात भर बाबा के सामने बैठी रही. నాతో పాటు మా అమ్మాయిని కూడా తీసుకెళ్ళాను. ఆమె కూడా రాత్రంతా బాబా ఎదురుగా కూర్చునే ఉంది మెలకుగా, నా అమ్మాయి కూడా. बाबा ने उसको दृष्टि देते हुए पूछा, क्या बाबा से मिलने के लिए अभी तक जाग रही हो? బాబా పాపకు కూడా దృష్టి ఇచ్చారంట. ఇస్తూ బాబా అడిగారంట, ఏంటి బాబాను కలవడం కోసం ఇప్పటి వరకు నువ్వు మెలకుగా ఉన్నావా అని అడిగారంట ఆ అమ్మాయిని. बाबा से मिले वरदान को याद कर मैं खुश तो हो रही थी, लेकिन 3 दिनों के बाद मुझे आभास होने लगा कि बाबा ने शक्ति शेरनी कहा है. इसका मतलब है मुझे कोई बड़ी परीक्षा आने वाली है, मुझे अपना शक्ति रूप दिखाना पड़ेगा. బాబా నుండి దొరికిన వరదానాన్ని గుర్తు తెచ్చుకుంటూ చాలా ఖుషి అయితే అవుతుంది నాకు. కానీ 3 రోజుల తర్వాత నాకు అనిపిస్తుంది లోపల నుండి, బాబా శక్తి షేరిని అని నాకు వరదానం ఇచ్చారు అంటే దీని అర్థం ఏంటి? ఏదో పెద్ద పరీక్ష రాబోతుంది నాకు. నేను అందులో నా శక్తి రూపాన్ని చూపించాలి. అందుకే బాబా నాకు ఈ వరదానం ఇచ్చారేమో అనిపిస్తుందంట. ये एहसास बार-बार होने लगा तो वापस नैरोबी जाने का दिल नहीं हो रहा था, लेकिन जाना पड़ा. నవరాత్రి ఆనే వాలీ థీ. ఈ ఈ అనుభవం లోపల నుండి గడిగడికి అవుతుందంట. ఏదో పెద్ద పరీక్ష రాబోతుంది నాకు అని. అందుకే నైరోబి వెళ్ళాలని మనసుకి ఇష్టం లేదు లండన్ నుండి. కానీ వెళ్ళాల్సి వచ్చింది. అది నవరాత్రుల దగ్గరకు వస్తుంది. ఆ టైంలో నేను నైరోబి వెళ్ళాను ఇంకా లండన్ నుండి అని చెప్తున్నారు. पति लालच दिखाने लगा. नैरोबी में पटेल क्लब में ब्रह्म कुमारी आश्रम द्वारा देवियों की एक झांकी सजाई गई. నైరోబి వెళ్ళాక అక్కడ పటేల్ గెస్ట్ ఎవరైతే ఉన్నారో గుజరాతీలు వాళ్ళ క్లబ్లో బ్రహ్మకుమారి ఆశ్రమం ద్వారా దేవీల యొక్క ఒక ఝాంకి అలంకరించారంట. చైతన్య దేవీలు వేషాలు వేసి కూర్చోపెడతాం కదా అది. ఉస్మే ముజే సరస్వతి బన్కర్ బైఠనా థా. దానిలో సరస్వతి దేవి వేషంలో నేను కూర్చోవలసి వచ్చింది అని చెప్తున్నారు. हम 9 बहनें सज धज के बैठी थी, बहुत अच्छी सेवा हुई, हमें भी बहुत खुशी हुई. మేము 9 మంది అక్కయ్యలు అలంకరించుకుని కూర్చున్నాము చైతన్య దేవీల జాంకీలో. చాలా మంచి సేవ జరిగింది, మాకు కూడా చాలా ఖుషి అయింది అని చెప్తున్నారు. जब कार्यक्रम पूरा हुआ तो बहुत रात हो चुकी थी. 12 बजे तक झांकी रही. उसके बाद सारा सामान निकालना आदि करते बहुत देर हो गई. ఎప్పుడైతే కార్యక్రమం పూర్తయిందో చాలా రాత్రి అయిపోయిందంట. రాత్రి 12 జాంకి అంతా క్లోజ్ అయ్యేటప్పటికి. దాని తర్వాత మళ్ళీ చుట్టూ ఉన్న సామానాన్ని తీసి సర్దుకోవటం పెట్టడం అలా చాలా లేట్ అయిపోయిందంట రాత్రి. జబ్ ఘర్ ఆయి తో అందర్ జాతే హీ దిల్ ధడక్నే లగా. ఆ అర్ధరాత్రి ఇంటికి వచ్చారంట. వచ్చేటప్పటికి గుండె కొట్టుకుంటూ ఉందంట, భయం. मुझे निश्चय हो गए कि आज कुछ होने वाला है, क्योंकि जब भी मुझे कोई परीक्षा आनी होती थी ऐसे हुआ करता था. నాకైతే లోపల నుండి నిశ్చయం ఏర్పడిపోయింది, ఈరోజు ఏదో జరిగేది ఉంది అని ఇంట్లోని. ఎందుకంటే నాకు ఎప్పుడైనా పరీక్ష వచ్చే ముందు అలాగా గుండె దడ రావడం, గుండె కొట్టుకోవడం అనేది జరుగుతూ ఉండేది. धीरे धीरे अंदर गई तो कमरे में लाइट जल रही थी. धड़कन और तेज़ हो गई. నెమ్మదిగా నేను ఇంట్లోకి వెళ్ళాను. గదిలో లైట్ వెలుగుతుంది రూమ్లోని. నా గుండె కొట్టుకోవడం ఇంకా పెరిగింది అని చెప్తున్నారనమాట. बाबा को याद करती रही. बाबा मैं तो सेवा पर गई थी और कहीं तो नहीं गई थी, आप ही देख लेना. బాబాను లోపల నుండి జ్ఞాపకం చేస్తూ వెళ్ళారంట. బాబా నేను సేవ కోసమే వెళ్ళాను, ఇంకెక్కడికి వెళ్ళలేదు కదా, మీరే చూసుకోండి ఇంట్లో పరిస్థితి అని చెప్పారంట.
పతి జాగ్ రహా థా, वो बहुत गंभीर था. నేను వెళ్ళేటప్పటికి పతి మెలకువగా ఉన్నాడు, చాలా గంభీరంగా ఉన్నాడు, సీరియస్గా ఉన్నాడు ఆయన. वो मेरे पीछे पीछे आने लगा और कहने लगा कि तुमने मेरे बारे में कुछ सोचा नहीं है. ఆయన వెనక వెనకే వచ్చారంట, ఆమె వెనకే నడుస్తూ నువ్వు నా కోసం ఆలోచించట్లేదు అన్నారంట. मैंने कहा आपको तो मैं पहले से कह रही कि आप भी सेंटर चलो, ज्ञान सुन लो. आप सुनने के लिए तैयार नहीं, और आपने ही तो कहा था कि तुम जो चाहे करो, मुझे फोर्स नहीं करना, मैं तो अपना जीवन बना रही हूँ. तब चुप हो गया. అయితే ఆయన అలా అనగానే చారుబేన్ అన్నారంట, నేను ముందే మీకు చెప్పాను కదా, మీరు కూడా సెంటర్కి పదండి, జ్ఞానం వినండి అని. కానీ మీరు వినడానికి రెడీ అవ్వలేదు. మీరే అన్నారు కదా, నువ్వు కావాలంటే వెళ్ళు, నన్నైతే ఫోర్స్ చెయ్యొద్దు అని. నేను నా జీవితాన్ని తయారు చేసుకుంటున్నాను అక్కడ వెళ్తూ అని చెప్పారంట. అంటే ఇంకా సైలెంట్ అయిపోయారంట ఆ మాటకి. फिर मुझे लालच दिखाने लगा कि हम दोनों अलग रहेंगे, अलग घर बनाएंगे. मैंने कहा अब अलग नहीं रहना है, मुझे सबके साथ ही रहना है, और मुझे రాజయోగ్ తథా సెంటర్ తో नहीं छोड़ना है. ఆయన ఆశ చూపించారంట, ఇద్దరము వేరే ఇల్లు తీసుకుని ఉందాము, వేరేగా ఉందాము, వేరే ఇల్లు తయారు చేసుకుందాము అని. అంటే ఆ అక్కకి చెప్పారంట, నేను వేరేగా ఉండే ఉండే అవసరం నాకు లేదు, అందరితోనే కలిసి ఉంటాను నేను, కానీ రాజయోగం నేర్చుకోవడం, సెంటర్కి వెళ్ళడం నేను వదలను అన్నారంట అక్కయ్య. उसने कहा मेरे बारे में भी तो कुछ सोचो. मैंने कहा देखो आपको जो करना है कर लो, मुझे मेरे रास्ते पर छोड़ दो. ఆయన అన్నాడంట, మళ్ళీ నా కోసం కూడా కొంచెం ఆలోచించు అంటే అక్కయ్య అన్నారంట, మీరు ఏది చేయాలనుకుంటే అది చేసుకోండి, నేనేమి మీ మార్గంలో అడ్డు రాను, నన్ను మాత్రం వదిలేయండి అన్నారంట. अगर आपको दूसरी शादी करनी है तो कर लो, मेरी कोई आपत्ति नहीं, मैं छुट्टी देती हूँ. వేరే పెళ్లి చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోండి, నేను మీకు పర్మిషన్ ఇచ్చేస్తున్నాను, నాకేం బాధ లేదు అన్నారంట అక్కయ్య. उस समय मेरी अवस्था बहुत शक्तिशाली थी, सच में वो मेरा शक्ति रूप था, నష్టమోహి స్థితి थी. ఆ సమయంలో నా లోపల స్థితి చాలా శక్తిశాలిగా ఉంది, నా శక్తి రూపం ఉంది, నష్టమోహ స్థితి ఉంది ఆ సమయంలో లోపల నుండి. फिर उसने कहा तुम क्या करोगी. అప్పుడు వాళ్ళు పత్తే అడిగారంట, నేను వేరే పెళ్లి చేసేసుకుంటే నువ్వేం చేస్తావు అని అడిగారంట. मैंने कहा मैं लंदन जाऊंगी, मेरे पास योग्यता है, मैं वहाँ जाकर नौकरी करूंगी, अपना जीवन జీవుంగి. అక్కే చెప్పారంట, నాకేముంది, నేను లండన్ వెళ్ళిపోతాను, నా దగ్గర యోగ్యతలు ఉన్నాయి, అర్హతలు ఉన్నాయి, నేను ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుంటాను, ఉద్యోగం చేసుకుంటాను, నా జీవితం నేను జీవిస్తాను అన్నారంట అక్కయ్య. ये सुनकर वो चुप हो गया. ఆ మాట విని ఆయన ఇంకా సైలెంట్ అయిపోయారంట. मेरे कमरे से वो जा ही नहीं रहा था. थोड़े समय के बाद फिर वही बात पुनरावृत्त करने लगा कि हम अलग रहेंगे, तुम जो चीज़ चाहोगे सब ले आऊँगा. ఇంకా వెనకే తిరుగుతున్నాడంట ఆయన, వెళ్ళలేదంట అక్కడి నుండి. కొద్ది సమయం అయ్యాక మళ్ళీ అదే మాటలు రిపీట్ చేయడం మొదలుపెట్టారంట, వేరేగా ఉందాం మనము, నువ్వు ఏ వస్తువులు కావాలంటే ఆ వస్తువులు నేను తీసుకొస్తాను అని మళ్ళీ ప్రలోభం చూపించడం మొదలుపెట్టారంట. मैंने कहा मुझे बार बार ये बातें नहीं सुनाओ, मैंने अपना फैसला बता दिया, आप अपने लिए जो करना चाहो करो, मैं आपके बीच में नहीं आऊँगी. వెంటనే అక్కయ్య అన్నారంటే, గడికి మళ్ళీ ఈ మాటలు రిపీట్ చేయకండి, నా నిర్ణయం నేను తీసేసుకున్నాను, నా నిర్ణయం ఏంటనేది చెప్పేస్తాను కదా, మీకోసం మీరు ఏది కావాలంటే అది చేసుకోండి, నేను మధ్యలోకి రాను అన్నారంట. ఆఖిర్ वो वहाँ से गया. कुछ दिन ऐसे ही घर में गंभीर माहौल चलता रहा. मैं अपने ज्ञान योग घर के कामकाज में व्यस्त रही. కొన్ని రోజులు ఇంట్లో ఇలాగే గంభీర వాతావరణం నడుస్తూ ఉందంట. నేను మాత్రం నా జ్ఞాన యోగాలు, ఇంట్లో పనులు చేసుకోవడం, దీనిలో బిజీగా ఉన్నాను. रोज़ दिन में 2-3 बार सेंटर पर जाती थी. कार होने के कारण बहनों को कहीं प्रोग्राम में ले जाना, ले आना, सेंटर पर टोली बनाना आदि करती रहती थी, इसलिए मुझ पर घर के वातावरण का उतना असर नहीं पड़ता था. రోజు ఒక రోజుకి 2-3 సార్లైనా సెంటర్కి వెళ్ళిపోతూ ఉండేవారంట. కారు ఉన్న కారణంగా అక్కిల్ని ఎక్కడైనా ప్రోగ్రామ్ తీసుకెళ్ళడం, తీసుకురావడం, సెంటర్లో టోలీలు తయారు చేయాలంటే వెళ్ళడం, తయారు చేయడం,
ఇలా నేనెప్పుడు బిజీగా ఉండేదాన్ని. అందుకని ఇంట్లో వాతావరణం యొక్క ప్రభావం నా మీద పడలేదు. సీరియస్ వాతావరణం ఇంట్లో ఉన్నా దాని ప్రభావం నా మీద పడేది కాదు. घर के काम पूरे होते ही मैं सेंटर पर जाकर सेवा करती थी. ఇంట్లో పని పూర్తయిపోగానే సెంటర్‌కెళ్ళిపోయి సేవ చేసేదాన్ని నేను. जब बहनें बाहर जाती थी तो क्लास में मुरली मुझे ही सुनानी पड़ती थी. అక్కేలు ఎక్కడైనా బయటకెళ్తే క్లాస్‌లో మురళి నేనే వినిపించవలసొచ్చేది. इस तरह मैं बाबा की याद और सेवा में व्यस्त और मस्त रहती थी. ఈ విధంగా బాబా స్మృతి మరియు సేవలో నేను బిజీగా मस्तగా ఉండేదాన్ని అని చెప్తున్నారు. 11 साल नैरोबी में रहने के बाद पति को लंदन से बुलावा आया क्योंकि लंदन में बिजनेस बहुत बढ़ने के कारण वहाँ హ్యాండ్స్ కి జరూరత్ थी. ఇలా 11 సంవత్సరాలు నైరోబీలో అయిపోయింది. దాని తర్వాత వాళ్ళ పతికి లండన్ నుండి మళ్ళీ పిలుపు వచ్చిందంట. ఎందుకంటే బిజినెస్ పెరుగుతుంది, అక్కడ హ్యాండ్స్ చాలా ఎక్కువ మంది అవసరం ఉండి బిజినెస్ నుండి కాల్ వచ్చిందంట మళ్ళీ. लंदन में सेंटर घर से बहुत दूर था तो कुछ समय तक महीने के तीसरे रविवार ही जाना होता था. అయితే లండన్ వెళ్ళిపోయాక అక్కడ సెంటర్ చాలా దూరము. అందుకని కొన్ని రోజులు ప్రతి నెలలో 3 ఆదివారం మాత్రమే సెంటర్కి వెళ్ళడం అవుతూ ఉండేదంట. फिर नज़दीक में चलने वाले अंग्रेजी क्लास में सप्ताह में 1 बार जाती रही. उसके बाद धीरे धीरे मुख्य सेंटर पर सप्ताह में 2 बार रविवार और गुरुवार जाने लगे. అలా కొన్ని రోజులు అయ్యాక ఏం చేశారు, ఒక థర్డ్ సండే 3 ఆదివారం వెళ్ళడమే కాకుండా పెద్ద సెంటర్కి అక్కడ ఒక చిన్న సెంటర్ ఉందంట. ఇంగ్లీష్లో మురళి జరిగే ప్రదేశం అది. అక్కడికి వారానికి ఒక రోజు వెళ్ళడం మొదలుపెట్టారంట ఇంగ్లీష్ క్లాస్‌కి. దాని తర్వాత నెమ్మదిగా మెయిన్ సెంటర్‌కే వారంలో 2 సార్లు వెళ్ళడం మొదలుపెట్టారంట. ఆదివారము, గురువారము వెళ్ళడం మొదలుపెట్టారంట. कुछ दिनों के बाद एयरपोर्ट के पास सेंटर खुला तो नज़दीक होने के कारण రోజు जाने लगे. అక్కడ కొన్ని రోజులకే ఎయిర్పోర్ట్ దగ్గరలో కొత్తగా సెంటర్ ఓపెన్ చేశారంట లండన్‌లో. ఇంకా అది దగ్గర అవడం వల్ల రోజు సెంటర్‌కి వెళ్ళడం మొదలుపెట్టారంట అక్కయ్య. प्रश्न, आप कौन सी नौकरी करती है? नौकरी करती हुई ईश्वरीय सेवा करने के लिए समय कैसे मिलता? మీరు ఎటువంటి జాబ్ చేస్తూ ఉండేవారు? జాబ్ చేస్తూ ఈశ్వరీయ సేవ కోసం మీకు టైం ఎలా దొరుకుతుంది జాబ్ చేస్తూ? उत्तर, मैं नौकरी पार्ट टाइम करती हूँ. हम जितना समय काम करेंगे उतनी तनख्वाह मिलेगी, नहीं करेंगे तो नहीं. నేను జాబ్ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటాను. ఎంత సమయం మనం పని చేస్తే అంత జీతం దొరుకుతుంది, పని చేయకపోతే జీతం ఉండదు. जब सेवा होती है तो उनको बोल देती हूँ कि इतने दिनों तक नहीं आऊँगी, బస్ అడ్జస్ట్ कर लेती हूँ. సేవ ఉంది అనే రోజుల్లో వాళ్ళకి చెప్పేస్తాను ఇన్ని రోజుల వరకు రాను అని. ఇలా నేను అడ్జస్ట్ చేసేసుకుంటూ ఉంటాను జాబ్లో నుండి సేవ కోసం కూడా రోజులు అని చెప్తున్నారు. బాబానే ముझे इतना मुक्त बना दिया कि मैं सिर्फ नाम मात्र घर में रहती हूँ, बाकी मेरा सारा समय బాబా के घर की सेवा में सफल होता है. బాబా నన్ను ఎంత ముక్తురాలుగా చేస్తారంటే, ముక్త అయిపోయాను బంధనల నుండి. ఎలా అంటే కేవలం పేరుకే ఇంట్లో ఉంటాను, కానీ నా సమయం అంతా బాబా ఇంటి సేవలోనే సఫలం అవుతూ ఉంటుంది. कोई भी सेवा मिले वो मैं कर लेती हूँ. बाबा की सेवा करने में बहुत मज़ा आता है. ఏ సేవ దొరికినా కానీ ఆ సేవ నేను వెళ్ళి చేస్తాను సెంటర్లోని. బాబా సేవ చేయడంలో చాలా మజా వస్తుంది నాకు అని చెప్తున్నారు అక్కయ్య. బच्चे के बारे में आपने क्या सोचा है? మీ అమ్మాయి కోసం మీరు ఏం ఆలోచించారు? उत्तर, 13 साल की उम्र तक नैरोबी में वो सेंटर के कनेक्शन में ही पली. 13 సంవత్సరాల వయస్సు ఆ అమ్మాయికి వచ్చే వరకు నైరోబీ సెంటర్ కనెక్షన్లోనే పాలన పొందింది ఆ అమ్మాయి. లండన్ స్థానాంతరిత हुए तो वो कॉलेज जाने लगी. మేము మళ్ళీ లండన్కి వచ్చేసాక తను కాలేజ్ స్టడీస్కి వెళ్ళడం మొదలుపెట్టింది. उसको ऐसी सहेलियाँ मिली जो आध्यात्मिकता, परमात्मा, आत्मा में विश्वास नहीं करती थी. కాలేజ్కి వెళ్ళాక ఆమెకి ఎలాంటి ఫ్రెండ్స్ సెట్ అయ్యారంటే, ఆధ్యాత్మికత అన్న, పరమాత్మ, ఆత్మ అన్న నమ్మకము లేనటువంటి అలాంటి పిల్లలతో ఫ్రెండ్ సర్కిల్ కుదిరింది అమ్మాయికి. उनके संग में आकर धीरे धीरे उसने ज्ञान योग करना कम कर दिया. వాళ్ళ సాంగత్యంలో వెళ్తూ నెమ్మదిగా జ్ఞాన యోగాలు తగ్గించేసింది అమ్మాయి. इससे मुझे थोड़ी चिंता हुई. దానివల్ల నాకు కొంచెం చింత కలిగింది. दूसरी तरफ उसका पिता भी उसको లౌకిక్ దునియాకి తరఫ్ ఖీంచ్ రహా థా. అంతేకాదు ఇంట్లో వాళ్ళ నాన్న కూడా ఆ అమ్మాయిని లౌకిక ప్రపంచం వైపే లాగుతూ ఉండేవారు. मैं चाहती थी कि वो आध्यात्मिकता को स्वीकार करे, కానీ నా కోరిక ఉండేది పాప ఆధ్యాత్మిక జీవితాన్ని స్వీకరించాలి అని. वो मूंझ जाती थी कि किस तरफ जाऊं.
ఆ పాప కన్‌ఫ్యూజ్ అయ్యేది. ఎటువైపు వెళ్ళాలి? నాన్న వైపా? అమ్మ వైపా అని. इसलिए मैं पीछे हट गए और सोचा कि उसको जो पसंद है वही स्वीकारे. అందుకని నేను ఎక్కువ ఫోర్స్ చేయలేదు. ఇంక నేను వెనకడుగు వేశాను. అమ్మాయిని ఫోర్స్ చేయలేదు. ఆ అమ్మాయికి ఎలా ఇష్టం ఉంటే అలా అదే స్వీకరించినని వదిలేశాను. उसका झुकाव बाप की तरफ होने लगा, बाप की बात मानने लगी, तो मैंने उसकी चिंता करना और उसको क्लास में आने के लिए कहना छोड़ दिया. हर एक का अपना अपना जीवन है, जिसको जो अच्छा लगे वो करे. ఆమె ఎక్కువ తండ్రి వైపు మోల్డ్ అయిందంట ఆ పాప. వాళ్ళ నాన్న చెప్పే మాటలు వినడమే మొదలుపెట్టింది. దాంతో నేనింకా ఆ పాప కోసం చింత చేయడం గానీ, క్లాస్‌లో నాతో పాటు రమ్మని పిలవడం గానీ వదిలేసాను నేను. ప్రతి ఒక్కరిది ఎవరి జీవితం వాళ్ళది. ఎవరికేది ఇష్టం ఉంటే అదే చేయని అని నేను వదిలేసాను అని చెప్తున్నారు. बाबा ने मुझे इतनी वीआईपी आत्माओं की सेवा के लिए निमित्त बनाया. बाबा का ज्ञान सुन-सुनकर बहुत खुश होते हैं, लेकिन पति और पुत्री को ज्ञान अच्छा नहीं लगता तो मैं क्यों उनके साथ జబర్దస్తి కరు. నేను ఎంతోమంది వీఐపీలు సేవ చేయడానికి నిమిత్తమయ్యాను. పెద్ద పెద్ద వీఐపీలు కూడా నా దగ్గర నుండి జ్ఞానం విని చాలా ఖుషి అవుతూ ఉంటారు. అలాంటిది నా ఇంట్లో పతి మరి పాప పుత్రి మా అమ్మాయి జ్ఞానం వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళకి నేను ఎందుకు జబర్దస్తి చెయ్యాలి అని వదిలేశాను. बाबा ने मुझे घर में निमित्त मात्र रखा है. मुझे तो परमात्मा प्यार और परमात्मा प्राप्ति के लिए तड़प रही आत्माओं की सेवा करनी, इसलिए मैं पति और बच्ची की तरफ से निश्चिंत हूँ. वे बाबा के बच्चे, बाबा जाने और वे जाने. బాబా నేను ఇంట్లో నిమిత్త మాత్రంగానే ఉండేదాన్ని, పేరుకే ఉండేదాన్ని. కానీ నేను పరమాత్మ ప్రేమ, పరమాత్మ ప్రాప్తి కోసం తపించే ఆత్మల సేవ చేయాలని సేవలో ఉండేదాన్ని. అందుకే నేను పతి మరియు అమ్మాయి వైపు నుండి నిశ్చింతగా ఉన్నాను. వదిలేసాను ఇంక వాళ్ళ సంగతి. వాళ్ళు బాబా పిల్లలే, బాబాకి తెలియాలి, వాళ్ళకి తెలియాలి అని వదిలేసాను అని చెప్తున్నారు. ప్రశ్న, క్యా ఆ పతి और बच्ची के लिए योग का दान नहीं करती? उत्तर, नहीं, मैं एक दो आत्मा के लिए क्यों योगदान करूं. మీరు పతి మరియు అమ్మాయి కోసం యోగదానం చేస్తారా చేయరా అని అడిగారు ప్రశ్న. అక్కి చెప్తున్నారు, లేదు నేను చెయ్యను. ఎందుకంటే ఒకరిద్దరు ఆత్మల కోసం ఎందుకు యోగదానం చేయాలి. सारी दुनिया मेरी है, सारी आत्माएं मेरे भाई बहन हैं, मैं उनके प्रति योगदान करूँगी. उनमें ये भी आ जाते हैं, మొత్తం ప్రపంచంలో ఉన్న ఆత్మలందరూ నా సోదరులే కదా. అందుకని ప్రపంచంలో ఉన్న అందరి ఆత్మల కోసం యోగదానం చేస్తాను నేను. ప్రపంచంలో వీళ్ళిద్దరు కూడా లెక్కకు వచ్చేస్తారు కదా అని చెప్తున్నారు అక్కయ్య. కిసి ఏక్ కే ప్రతి యోగదాన్ కర్నా మన్నా, ఉస్కే సాత్ హిసాబ్ కితాబ్ జోడ్నా. ఆ ఇద్దరిని నేను బుద్ధిలో పెట్టుకుని యోగదానం చేయడం అంటే వాళ్ళతో లెక్కాచారం జోడించుకోవడం అవుతుంది. అందుకే నేను అలా చేయను. ప్రపంచంలో వీళ్ళు కూడా ఉన్నారు అని కలిపేసి నేను యోగదానం చేస్తాను అని చెప్తున్నారు. इसलिए व्यक्तिगत रूप में किसी को मैं योगदान नहीं देती. हाँ, उनके प्रति शुभ भावना శ్రేష్ఠ కామన రక్తి. అందుకని పర్సనల్గా నేను ఎవరికి యోగదానం చేయను, ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు కానీ. కాకపోతే వాళ్ళ పట్ల శుభభావన శ్రేష్ఠ కామన మాత్రం ఉంచుకుంటాను వాళ్ళు మారాలి అని. అభి బచ్చి ఆస్ట్రేలియా మే హై, वो एक मेडिकल मैगजीन की संपादिका है. ఇప్పుడు అమ్మాయి చదువుకొని ఆస్ట్రేలియాలో ఉంటుందంట. ఒక మెడికల్ మ్యాగజైన్కి ఎడిటర్గా పనిచేస్తుందంట ఆమె. उसको मैंने कहा है, तुम ऐसी जगह जा रही हो जहाँ कोई जान पहचान वाले नहीं, इसलिए तुम सेट होने तक डॉक्टर निर्मला बहन जी, చార్లీ బాయ్ के संपर्क में रहना, वे आपको మదద్ కరేంగే. అయితే ఆమె ఆస్ట్రేలియాలో వెళ్ళేటప్పుడు అక్కి చెప్పారంట, నీకు అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు ఆస్ట్రేలియాలో, కొత్త జాగాకి వెళ్తున్నావు కాబట్టి నువ్వు సెట్ అయ్యే వరకు డాక్టర్ నిర్మలా బెహన్ ఉన్నారు అక్కడ. అప్పుడు డాక్టర్ నిర్మలా బెహన్ ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉండేవారు. ఇప్పుడు జ్ఞానసభ వరకు వచ్చేసారు. ఆస్ట్రేలియా సెంటర్స్కి ఇన్ఛార్జ్ కదా నిర్మలా బెహన్. డాక్టర్ నిర్మలా బెహన్ ఉన్నారు, చార్లీ బాయ్ ఉన్నారు, అక్కడ చూసుకుంటారు సేవలు ఆస్ట్రేలియాలో. వాళ్ళ సంపర్కంలో వెళ్తూ ఉండు, వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు, సహయోగం చేస్తారు నువ్వు సెట్ అయ్యే వరకు అని చెప్పి పంపించారంట. उसने वहाँ जाकर ऐसे ही किया. महीने में 1-2 बार रिट्रीट सेंटर पर जाती हैं, 1-2 दिन रहकर आती है, बीच बीच में कार्यक्रम में भी भाग लेती हैं. అలాగే వాళ్ళ అమ్మ చెప్పిన మాట విని మరి అక్కడ ఎవ్వరు పరిచయం అయిన వాళ్ళు లేని కారణంగా ఆస్ట్రేలియాలో ఎవరితో పరిచయాలు లేని కారణంగా ఇంకా సెంటర్కి వెళ్ళేది అంట వాళ్ళ పాప. నెలలో 1-2 సార్లు రిట్రీట్ సెంటర్కి వెళ్ళేదంట ఆస్ట్రేలియాలోని. 1-2 రోజులు ఆ రిట్రీట్ సెంటర్లో ఉండి నెలలోని
2 రోజులు రిట్రీట్ సెంటర్‌లో ఉండడము, మధ్య మధ్యలో కార్యక్రమాలు జరిగితే రిట్రీట్ సెంటర్‌లో దానిలో కూడా అటెండ్ అవ్వడం, పాల్గొనడం చేసేది అంట అమ్మాయి. చేస్తుందంట అలా. ఇస్ ప్రకార్ అభి ఓ సెంటర్‌కి సంపర్క్ మే. ఈ విధంగా సెంటర్ సంపర్కంలోనే ఉంది ప్రస్తుతం అమ్మాయి. मैं तो उसको किसी तरह का फोर्स नहीं करूँगी। अभी वो बड़ी हो गई, वो ही खुद फैसला करे कि उसको कौन-सा మార్గ చున్నా है. నేనేమి నా వైపు నుండి అమ్మాయికి ఫోర్స్ చెయ్యను. ఆమె పెద్దయిపోయింది కదా పాప, స్వయం నిర్ణయించుకుంటది ఏ మార్గం నేను ఎన్నుకోవాలి అనేది. వ్యక్తి खुद जिस मार्ग को दिल से अपनाता है उसमें वो आगे बढ़ता है और सुख भी पाता है. ఏ వ్యక్తి అయినా వాళ్ళ హృదయం నుండి వాళ్ళు ఎన్నుకునే మార్గంలో వాళ్ళు ముందుకెళ్ళగలరు, సుఖం కూడా పొందగలరు. अगर जबरदस्ती से अपनाता है तो वो आगे नहीं बढ़ सकता और कुछ भी नहीं रह सकता. జబర్దస్తి చేసి ముందుకెళ్ళారనుకోండి ఆ మార్గంలో ముందుకే వెళ్ళలేరు, సంతోషం కూడా ఉండదు వాళ్ళకి ఆ మార్గంలో అని చెప్తున్నారు అక్కయ్య. అందుకే పాపకు నేను జబర్దస్తి చేయను, इसलिए मैं किसी के साथ जबरदस्ती नहीं करती. ప్రశ్న, अपने अनुभव के आधार पर अन्य माताओं से क्या कहना चाहती. మీ అనుభవం ఆధారంతో ఇతర మాతలందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని प्रश्न. अगर कोई माता बंधन में तो एक बात सदा याद रखे, कभी किसी से नहीं डरना. ఎవరైనా మాతలు బంధంలో ఉన్నారంటే వాళ్ళు సదా ఇది గుర్తుంచుకోండి, ఎప్పుడు ఎవరికి భయపడకూడదు. अगर हम डरते तो अपने को बंधन में डालते, क्योंकि जितना हम डरेंगे उतना डराने वाले और आएंगे और डराते रहेंगे. ఒకవేళ మనం భయపడితే ఇంకా బంధంలో మనం పడేసుకునే వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఎంత మనం భయపడతాం అంత భయపించే వాళ్ళు ఇంకా వస్తారు, ఇంకా భయపిస్తూ ఉంటారు. जब ज्ञान सत्य है, परमात्मा सत्य है, धारणा ही शुद्ध और लाभकारी है, तो क्यों डरना है. ఎప్పుడైతే జ్ఞానం సత్యమో, పరమాత్మ సత్యమో, ధారణలు శుద్ధమైనవి, మనకు లాభాన్ని ఇచ్చే ధారణలు, అలాంటప్పుడు మనం మంచి మార్గంలో నడవడానికి భయపడ్డం ఎందుకు ఎవరి నుండైనా. डरने से हमारी आध्यात्मिक प्रगति रुक जाती. భయపడ్డామంటే మన ఆధ్యాత్మిక ఉన్నతి आगिपोतुंदी. इसलिए बाबा ने जो शिव शक्ति स्वरूप का स्वमान दिया है सदा उसी स्मृति में रहना है और वैसे ही करना है. శివశక్తి స్వరూపాన్ని స్వమానం బాబా ఏదైతే ఇచ్చారో అదే స్మృతిలో ఉండాలి, అలాగనే మనం నడవాలి, ఎదుర్కోవాలి. सच में आप अनुभव करेंगे कि బాబా मेरी రక్షా कर रहे हैं, मेरे साथ है. ఈ స్వమానంలో మీరు ఉన్నప్పుడు నిజంగా మీరు అనుభవం చేస్తారు, బాబా నన్ను రక్షిస్తున్నారు, నా తోడు ఉన్నారు అని. परिवार वाले कितना भी विरोध करे, कितना भी रहे, लेकिन जो हमारे काम की चीज़ें नहीं उसे सुना अनसुना करो. लेकिन कितना भी कहे, लेकिन जो हमारे काम की चीज़ें नहीं उन्हें सुना अनसुना करो. लेकिन परिवार वालों के प्रति स्नेह की, सेवा की, कल्याण की भावना जरूर रखो. పరివారంలో ఎంత విరోధం చూపించినా, వాళ్ళు ఎన్ని మాటలు అన్నా కానీ మనకు అవసరం లేని మాటలు విన్నట్లు వదిలేసి మనం నడవాలి. కానీ మన లోపల నుండి స్నేహం యొక్క, సేవ యొక్క, కళ్యాణ భావన తప్పకుండా పరివారం పట్ల ఉండాలి. మనం ప్రేమతో సేవ చేయాలి పరివారంలోని. వాళ్ళు ఏమైనా మాటలంటే విన్నట్లు వదిలేయాలి అని చెప్తున్నారు. उनके प्रति हमारी शुभ भावना जितनी शक्तिशाली होगी उतनी जल्दी वे परिवर्तन होंगे और एक दिन आपके स्नेही और सहयोगी जरूर बनेंगे. వాళ్ళ పట్ల ఎంత శుభ భావన మనకు శక్తిశాలిగా ఉంటుందో లోపల నుండి అంత తొందరగా వాళ్ళు పరివర్తన అవుతారు. ఒకరోజు మనకు స్నేహిగా, సహయోగిగా తప్పకుండా తయారవుతారు. मेरे जीवन इसका उदाहरण है. मैं बहुत नाजुक और डरपोक थी, लेकिन ज्ञान योग द्वारा मेरे में रूहानी शक्ति आई. దీనికి నా జీవితమే ఒక ఉదాహరణ. నేను చాలా సెన్సిటివ్గా ఉండేదాన్ని, చాలా భయపడేదాన్ని, కానీ జ్ఞాన యోగాల ద్వారా నాలో ఆత్మిక శక్తి నిండిపోయింది అని చెప్తున్నారు. ससुराल वालों ने कितना विरोध किया, लेकिन मैं बहुत स्ट्रांग रही. క్లాస్ में जाना नहीं छोड़ा. మా అత్తగారి ఇంట్లో ఎంత విరోధం చూపించారు, అయినా కానీ నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. క్లాస్కి వెళ్ళడం ఏ రోజు విడిచిపెట్టలేదు. కార్యక్రమం में जाना, कार्यक्रमों का आयोजन करना नहीं छोड़ा. క్లాసే కాదు, ప్రోగ్రామ్స్కి వెళ్ళడం, ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం ఏమీ నేను విడిచిపెట్టలేదు. सेंटर पर कुमारों की, कन्याओं की, माताओं की क्लास शुरू कराई. చిత్ర ప్రదర్శని మీ జానా షురు కియా. సెంటర్లో కుమారుల క్లాసు, కన్యల క్లాసు, మాతల క్లాసు కూడా నేను ప్రారంభించేలా చేశాను. అక్కడికి వెళ్ళాక, సెంటర్కి వెళ్ళాక చిత్ర ప్రదర్శనలో వెళ్ళడం కూడా మొదలుపెట్టాను నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి.
कभी बाबा की ईश्वरीय सेवा नहीं छोड़ी। ఈశ్వరీయ సేవ से भी बहुत బल मिलता है। ఈశ్వరీయ సేవ ఎప్పుడు వదలలేదు నేను, బాబా సేవ. దానివల్ల కూడా చాలా బలం అనేది దొరుకుతుంది మనకి ముందుకెళ్ళడానికి. अगर घर के लोग ज्ञान नहीं सुनते तो ज्ञान के लिए तरसने वाले समाज में बहुत ही, उनको जाकर सुनाओ, वे आपको दिल से दुआ देंगे, अपने को ధన్య ధన్య समझेंगे, आपको దేవి మానేంगे. ఒకవేళ ఇంట్లో వాళ్ళు జ్ఞానం వినటం లేదంటే, జ్ఞానం వినడం కోసం తప్పించే వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. వాళ్ళకి వెళ్ళి చెప్పండి జ్ఞానం, వాళ్ళు మీకు ఆశీర్వాదాలు ఇస్తారు, ధన్యము అయిపోయామని భావిస్తారు మీరు చెప్పే జ్ఞానంతో. మిమ్మల్ని దేవి అని భావించి చూస్తారు. అలాంటి వాళ్ళకి జ్ఞానం ఇవ్వండి. ప్రయత్నించాలి ఇంట్లో వాళ్ళని నడిపించడానికి. వాళ్ళు వినకపోతే బోల్డ్ మంది వినాలని శ్రద్ధ పెట్టే వాళ్ళు ఉన్నారు. జ్ఞానం చెప్పండి. जब नैरोबी छोड़कर मेरा लंदन आना हुआ, तब मेरी चाची जी ने कहा कि तुमने जरूर पिछले जन्म में अच्छे कर्म किए होंगे, इसलिए तुमको अच्छा मार्ग मिला है. నైరోబీ వదిలి లండన్కి వచ్చేస్తున్నప్పుడు 11 సంవత్సరాల తర్వాత వాళ్ళ పిన్ని ఉన్నారంట అక్కడ నైరోబీలో. ఆమె చెప్పారంట, నువ్వు పూర్వజన్మలో ఏదో మంచి కర్మ చేసావు, అందుకే నీకు మంచి మార్గం దొరికింది అన్నారంట. అంటే వాళ్ళు రియలైజ్ అయ్యారు కదా. उसने बहुत विघ्न डाले थे, वही मेरे सास ससुर पति को बोल बोल कर लड़ाती थी. ఆమె అసలు ఆ పిన్ని ఎవరైతే ఉన్నారో ఆమె ఎక్కువ విఘ్నాలు వేసేది మా అత్త మామకి, మా పతికి. అలా చెప్పి 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 వాళ్ళ చేత నా మీద విఘ్నాలు వేయించేది అని చెప్తున్నారు. అలాంటి ఆమె ఆఖిర్కార్ ఉస్కు भी अनुभव हुआ कि ईश्वरीय मार्ग श्रेष्ठ मार्ग है. అలాంటి ఆమెకు కూడా అనుభవం అయింది, ఈశ్వరీయ మార్గం శ్రేష్ఠ మార్గం అని ఒప్పుకుంది ఆమె. 1.5 साल पहले मेरी सास ने शरीर छोड़ा, उस समय मैं वहाँ गई थी. वापस आते समय ससुर ने कहा, चारू आप जो करती हो ना वही सत्य है, वही श्रेष्ठ है. ఒక సంవత్సరంన్నర అయ్యాక, లండన్ వచ్చి సంవత్సరంన్నర అయ్యాక వాళ్ళ అత్తగారు శరీరం వదిలేరంట. అప్పుడు అక్కడికి వెళ్ళారంట అక్కయ్య మళ్ళీ నైరోబీ. అప్పుడు అక్కడ నుండి రిటర్న్ మళ్ళీ లండన్ వచ్చేస్తుంటే వాళ్ళ మావయ్య గారు అన్నారంట, చారు నువ్వేదైతే చేసినా అదే సత్యమైన మార్గం, అదే శ్రేష్టమైంది అన్నారంట వాళ్ళ మావయ్య గారు. भले ही वे इस मार्ग पर चलते नहीं, लेकिन उनके मन में परिवर्तन आए कि ब्रह्मा कुमारियों का मार्ग श्रेष्ठ है, सत्य है. భలే వాళ్ళు జ్ఞానాల నడవడానికైతే ముందుకు రాలేదు, కానీ వారి మనసులో మార్పు వచ్చింది, బ్రహ్మకుమారిల మార్గం శ్రేష్టమైంది, సత్యమైంది అని. इसका कारण क्या रहा, దీనికి కారణం ఏంటి? ईश्वरीय ज्ञान और योग से मेरे जीवन में जो परिवर्तन आए वही ना. దీనికి కారణం ఈశ్వరీయ జ్ఞాన యోగాలతో నా జీవితంలో ఏదైతే పరివర్తన వచ్చిందో దాంతోనే కదా వాళ్ళలో ఆ ఆలోచనలు మారే. ज्ञान मिलने के बाद मेरे में उनके प्रति सम्मान भाव बढ़ा, नम्रता बढ़ी, सेवा भाव बढ़ा, उनकी बातों का बुरा मानना छोड़ दिया. జ్ఞానం దొరికాక నాలో వచ్చిన మార్పు ఏంటంటే ఇంట్లో వాళ్ళ పట్ల సన్మాన భావన పెరిగింది, నాకు గౌరవం పెరిగింది, నమ్రత పెరిగింది, సేవాభావం పెరిగింది, ప్రేమతో సేవ చేసేవారు ఇంట్లో. అలాగే వాళ్ళు ఏమైనా మాటలన్నా వాటిని నెగిటివ్గా తీసుకోవడం వదిలేశాను, నేను చెడ్డగా అనుకోవడం వదిలేశాను వాళ్ళ మాటల్ని. सदा उनके प्रति सकारात्मक रवैया अपनाया. उनको अनुभव हुआ कि ईश्वरीय ज्ञान से इसमें जो क्रोध था, अभिमान था, इच्छा, ममता आदि थे, वे गायब हो गए. సదా వాళ్ళ పట్ల పాజిటివ్గానే ఆలోచించడం మొదలుపెట్టాను నేను. నాకు వాళ్ళకి అనుభవం అయింది, ఈశ్వరీయ జ్ఞానం వలన ఈమెలో ఏదైతే క్రోధం ఉండేదో, అహంకారం ఉండేదో, ఇచ్ఛ మమకారాలు ఉండే అవన్నీ పోయాయి ఈమెలో అని వాళ్ళకి అర్థమైంది. तब जाकर उनको ईश्वरीय ज्ञान के प्रति गौरव पैदा होना, అప్పుడే ఈ ఈశ్వరీయ జ్ఞానం కోసం గౌరవం అనేది కలిగింది వారి మనసులో. इसलिए घर वालों से आप कभी लड़ाई झगड़ा नहीं करो, लेकिन दब कर भी नहीं रहो. అందువలన బంధన ఉండేవాళ్ళు మీ ఇంట్లో వాళ్ళతో ఎప్పుడు కోట్లాట్లు జగడాలు ఆడకండి జ్ఞానం కోసం, కానీ అలాగని వాళ్ళకి అణిగిపోయి ఉండకండి, మీ మార్గాన్ని మీరు వదలకండి. शिव की शक्ति बनकर रहो और पुरुषार्थ करती रहो, श्रीमत पर चलती रहो, अपने पारिवारिक कर्तव्य को प्यार से दिल से निभाती रहो, सब ठीक हो जाएगा. శివుని యొక్క శక్తిగా తయారై ఉండండి, పురుషార్థం చేస్తూ ఉండండి, శ్రీమతం మీద నడుస్తూ ఉండండి, ఇంట్లో ఉంటూ కూడా, బంధంలో ఉంటూ కూడా. అలాగే పారివారిక కర్తవ్యాలు, మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రేమతో హృదయపూర్వకంగా చేయండి. ఇంట్లో వాళ్ళకి చేసే సేవ మీ బాధ్యతలు, అప్పుడు అన్నీ అవే సెట్ అయిపోతాయి.
ఉంటాయి పరిస్థితులు అని చెప్తున్నారు అక్కయ్య. ప్రశ్న, ఆగే के लिए आपकी क्या योजनाएं हैं? ఈ ముందు కోసం, ఫ్యూచర్ కోసం మీ యొక్క ప్లానింగ్స్ ఏమున్నాయి అని అడుగుతున్నారు. ఉత్తర్, నో ప్లానింగ్, నో థింకింగ్, నో कोई योजनाएं, నా कुछ सोचनाएं. నాకేమీ ప్లాన్ లేదు ఫ్యూచర్ కోసం, నాకేం ఆలోచన లేదు, నా మనసులో ఏం ప్రణాళికలు లేవు, నేనేమి ఆలోచించేది కూడా లేదు అని చెప్తున్నారు. समय समय पर बाबा के घर से जो सेवा मिलती, जो सेवा कर वो सेवा కర్తే రేనా. నా ఆలోచన ఏముంది, సమయంలో బాబా ఇంటి నుండి ఏది సేవ దొరుకుతుందో ఆ సేవ చేసుకుంటూ వెళ్ళిపోవడమే నా పని అని చెప్తున్నారు అక్కయ్య. హర్ समय రెడీ रहना है, बस सेवा नहीं है तो शांति से बैठ बाबा के कमरे में योग करती हूँ या कुछ ना कुछ लिखती रहती हूँ. ప్రతి సమయంలో రెడీగా ఉండాలి ఏ సేవకైనా, బస్ అదే నా ఆలోచన. సేవ లేదనుకోండి, శాంతిగా బాబా రూమ్లో వెళ్ళి కూర్చొని యోగం చేస్తాను సెంటర్లోని, ఏదో ఒకటి రాస్తూ ఉంటాను ఖాళీగా ఉంటే. मैंने अपने लिए एक स्लोगन नारा बनाया है कि नो थिंकिंग, नो वरीइंग, नो योजना बनाओ, न योजना बनाओ, ना चिंता करो, और जो मिलता है उसको स्वीकार करो. నేనైతే నా జీవితంలో ఒక స్లోగన్ తయారు చేసుకున్నాను, ఏంటంటే ఆలోచించేది లేదు, చింత చేసేది లేదు. ఏది దొరుకుతుందో దాన్ని స్వీకరిస్తూ వెళ్ళిపోవడమే జీవితంలో అని, ఇదే నేను పెట్టుకున్నాను. ఏ సేవ దొరికితే చేసుకుని వెళ్ళిపోవడమే అని చెప్తున్నారన్నమాట. చారుబేన్ యొక్క అనుభవం ఈ విధంగా విన్నాం మనం. రేపు మధుబన్ నివాసి అయినటువంటి వేణుగోపాల్ అన్నయ్య, వేణుబాయ్ అంటాము, అన్నయ్య తెలుగు అన్నయ్యే, సీనియర్ అన్నయ్య, చాలా సంవత్సరాల నుండి అక్కడ సమర్పణై ఉన్నారు పాండవ భవన్లో, వీడియో డిపార్ట్మెంట్లో సేవలు అందిస్తున్నారు. అన్నయ్యది క్లాస్ ఉంటుంది 6:30 నుండి కామెంటరీ 7 వరకు, తర్వాత అన్నీ పరిచయం వింటారు, తర్వాత అనేది క్లాస్ ఉంటుందన్నమాట. ఇది రేపటిది. ఎల్లుండి మళ్ళీ అనుభవాలు ఉంటాయి. రేపు అందరూ క్లాస్ మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వాలి. ఎవరైతే బయట ఊర్లో వాళ్ళు ఉన్నారో మీ ఊర్లో అందరికీ కూడా చెప్పి క్లాస్కి అటెండ్ అయ్యేలాగా చేయండి. అచ్చా, ఓం శాంతి. शक्ति स्वरूपा माँ, तेरा विश्व में ध्वज लहरा रहा, वंदे मातरम का गुंजन हर दिल का रहा. शक्ति स्वरूपा